చెయ్యి బాలయ్య. పడు 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 లేచి నిలబడు. స్టార్ట్ చేయబే. చెయ్యి బాలయ్య. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా సిస్టమ్. సో ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ షో కి మన రామ్ పోతినేని గారు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి రావడం జరిగింది. సో ఆ మూవీ ప్లాట్ ఏంటి, ఆ మూవీ పైన నా ఒపీనియన్ ఏంటి, ఆ మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి, అండ్ ఆ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటి. చెయ్యి బాలయ్య. సో మూవీ చూసి వచ్చిన తర్వాత, ప్లాట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ రేర్ కాకపోతే ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద కథ ఏం కాదు. కాకపోతే ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. అండ్ మూవీ ప్లాట్ వచ్చేసి, సో మూవీలో మన రామ్ పోతినేని గారు ఉపేంద్ర గారికి ఒక పెద్ద కల్ట్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి ఫ్యాన్ మాత్రమే కాకుండా ఉపేంద్ర గారికి ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఈ చిన్నప్పటి నుంచి పిచ్చి, ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, ఈ సినిమాలు, ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో హీరోయిన్ ఎంట్రీ అండ్ హీరోయిన్ కి సంబంధించి లవ్ ట్రాక్ ఇదంతా జరుగుతున్న టైంలో ఇప్పుడు అసలు దిగేది హీరోయిన్ వాళ్ళ ఫాదర్. సో ఈ ఫాదర్ దిగిన తర్వాత అసలైన సిచ్యువేషన్స్ రామ్ పోతినేని గారు ఏం ఎదుర్కొంటారు, ఆ మూవీలో హీరో ఏం ఎదుర్కొంటాడు, మన రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీకి సంబంధించిన లవ్ ట్రాక్, మన రామ్ పోతినేని అండ్ తనకి ఇష్టమైన ఉపేంద్ర గారి లవ్ ట్రాక్, అది కూడా ఒక లవ్ కదా, అండ్ భాగ్యశ్రీ అండ్ వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన లవ్ ట్రాక్. ఇన్ని లవ్ ట్రాక్స్ కి మధ్యలో రామ్ పోతినేని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు, అండ్ అంతేకాకుండా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా బయటపడడం పక్క పెడితే ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఫేస్ చేసిండు, ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు, అండ్ ఎట్ ద ఎండ్ మన రామ్ పోతినేని గారు ఫ్యాన్స్ కి ఇచ్చిన మెసేజ్ ఏంటి. సో ఇది ప్లాట్. ఈ ప్లాట్ కి సంబంధించి నన్ను అడిగితే ఎగ్జిక్యూషన్ కి సంబంధించి డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి మూవీ మొత్తం చూసిన తర్వాత. కాకపోతే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్ దెమ్. సో ఫస్ట్ పాజిటివ్స్ ఏంటి చూద్దాము, తర్వాత నెగిటివ్స్ ఏంటి చూద్దాము, లాస్ట్ లో వాట్ ఇస్ మై రేటింగ్ అని చెప్తా. నీ రేటింగ్ తో మాకేం అవసరం రా, అంతేనా. చెయ్యి బాలయ్య. ఎనీవేస్ లెట్స్ గో ఇంటు ద రివ్యూ. ఈ పాజిటివ్స్ కి సంబంధించి ఫస్ట్ మాట్లాడుకోవాలనుకుంటే, ఈ స్టార్ హీరోస్ కి సంబంధించి మార్నింగ్ షో కి వెళ్తే ఫస్ట్ ఆ పాజిటివ్ వైబ్ ఆటోమేటికల్లీ థియేటర్ కి ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటికల్ వచ్చేస్తుంది. ఈ రోజు మార్నింగ్ కూడా నాకు అదే అనిపించింది. యాక్చువల్లీ మార్నింగ్ 8 AM శ్రీరాములు చూస్తున్నప్పుడు అసలు నాకు కిక్ వచ్చింది. అన్నిటికన్నా ముందు ఈ మూవీలో స్టార్టింగ్ అఖండ 2 టీజర్ ప్లే చేశారు అనమాట. అసలు కూత ర్యాంప్ అంటే అంతే ఇక. చెయ్యి బాలయ్య. హీరో ఎంట్రీ ఎట్లయినా అందరికి తెలిసిన పాయింట్, ఏదో ఒక థియేటర్ లో హీరోకి సంబంధించిన మూవీకి సంబంధించి ఒక సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అతని ఎంట్రీ ఉంటది అనే పాయింట్ ఎన్నో మూవీస్ లో మనం చూసినాము. ఈ మూవీలో కూడా అదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన, అండ్ అదే జరిగింది కూడా. బట్ ఎక్స్పెక్ట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్ లో జరిగింది కాబట్టి ఐ ఫీల్ వెరీ లైక్ ఒక జస్టిస్ జరిగింది ఆ ఎంట్రీకి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ అంతేకాకుండా టేకింగ్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా కూడా ఉంటది. స్టార్టింగ్ నుంచే ఈ మూవీతోని ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి ఎమోషనల్ సీన్స్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంతేకాకుండా ఉపేంద్ర గారి సీన్స్ 100కి 100% న్యాయం చేశారని చెప్పాలి. సో ఈ మూవీలో హీరోయిన్ మన భాగ్యశ్రీకి సంబంధించి చెప్పుకోవాలి అంటే మూవీలో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా రామ్ భాగ్యశ్రీకి సంబంధించిన లవ్ ట్రాక్స్ ఉంటాయి, ఇవి ఎంజాయ్. యాక్చువల్లీ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను ఎంత కనెక్ట్ అయినా అనేది పక్క పెడితే, ఈ మూవీలో ఆ సాంగ్స్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్లే అవుతున్నప్పుడు మాత్రం సో బ్యూటిఫుల్ అనిపించింది. చాలా కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. లవ్ ట్రాక్ ఇస్ సో బ్యూటిఫుల్ నిజంగా. అండ్ ఇందులో యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే రావు రమేష్ గారు, మురళీ మోహన్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అందరు ఉన్నారు. అండ్ దే గేవ్ దేర్ 100%. సో మామూలుగా మనం కొన్ని మూవీస్ లో ఏంటంటే సెకండ్ హాఫ్స్ కొద్దిగా కనెక్టివిటీ మిస్ అయిపోతాం, కానీ ఈ మూవీ కట్టలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ దానికి సెకండ్ హాఫ్ రెండు ఒక కనెక్టివ్ ఫీలింగ్ లో ఉన్నాయి. కొంచెం స్టార్టింగ్ లో స్లో పేస్ తో స్టార్ట్ అవుతుంది, బట్ స్టిల్ మూవీతోని కనెక్షన్ మనం మిస్ అవ్వము. మూవీ లెంత్ వచ్చేసి కొంచెం డ్యూరేషన్ ఎక్కువనే ఉంటది, బట్ స్టిల్ మూవీతోని కనెక్షన్ మిస్ అవ్వము. అండ్ అంతేకాకుండా మూవీ రన్ టైం ఎక్కువ ఉన్నా కూడా మనకు బోర్ కొట్టదు చూడడానికి. సో ఆ విషయంలో మన డైరెక్టర్ మహేష్ బాబు గారు అయితే 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. సెకండ్ హాఫ్ కి సంబంధించి చూసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ రొటీన్ మూవీ. ఈ మూవీలో ఒక అండర్నీత్ మెసేజ్ ఉంటది. అది ఎట్లా అంటే ఇట్ ఈస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఈ మూవీలో. అంటే ఎన్నో మూవీస్ లో చూస్తాము, బట్ ఈ మూవీలో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ అనిపించింది. అండ్ అందుకనేమో నాకు తెలిసి క్రౌడ్ అందరూ కనెక్టివిటీ మిస్ అవ్వలేదు మూవీ అయిపోయేదాకా, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా. సో మూవీ సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది జస్ట్ ఒక ఫ్యాన్ బాయ్ మూవీకి సంబంధించింది మాత్రమే కాదు, ఒక పట్టుదలకు సంబంధించిన ఒక మూవీ. అనుకుంటే ఏదైనా పీక్ గలుగుతాం అని చెప్పే
అని మెసేజ్ ఇచ్చే ఒక మూవీ లాగా అనిపించింది నాకు. సో ఈ మూవీ చూస్తా ఉంటే నాకు అనిపించింది మనం ఉపేంద్ర గారి ప్లేస్ లో మన ఫేవరెట్ హీరోని ఊహించుకుంటాం అండ్ రామ్ పోతినేని గారి ప్లేస్ లో మనం ఊహించుకుంటామేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఇట్ ఇస్ లైక్ రామ్ పోతినేని గారు ఆ క్యారెక్టర్ లో అంత ఇమిడిపోయినరు, మనల్ని ఆయన క్యారెక్టర్ తోని ఆయన యాక్టింగ్ తోని కనెక్షన్ మిస్ అవ్వకుండా ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. ఆడియో లాంచ్ లో మన రామ్ పోతినేని గారు ఒక సాంగ్ పాడారు అనమాట, పడు 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 లేచి నిలబడు. ఆ సాంగ్ కి సంబంధించి ఈ మూవీలో ఇట్ ఇస్ లైక్ ఒక హై ఫీల్ ఇస్తుంది అండ్ దట్ టు దానికి ఒక మీనింగ్ ఉంటది. ఏదో సింపుల్ గా వచ్చి ఉర్రడం అట్లేం కాదు, అదొక మీనింగ్ ఫుల్ గా ముందుకెళ్తా ఉంటది ఆ సాంగ్. ఇట్ ఇస్ లైక్ సో గుడ్. ప్రతి సీన్ కి ఒక మీనింగ్ ఉంది, ప్రతి డైలాగ్ కి ఒక మీనింగ్ ఉంది, ప్రతి క్యారెక్టర్ కి ఒక మీనింగ్ ఉంది. రామ్ పోతినేని గారి మూవీస్ లో వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్ అని చెప్పాలి ఇది కూడా. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ అంత బాగా పండినాయి అండ్ అంతేకాకుండా క్లైమాక్స్ ఈస్ సో సాటిస్ఫైయింగ్. అందరూ ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ తోనే బయటకు వెళ్తారు 100%. జై బాలయ్య. సో ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ అక్కడక్కడ కొంచెం డ్రామాటిక్ ఫీల్ వస్తూ ఉంటది, లైట్ గా ఎక్కడెక్కడో కొంచెం డ్రామాటిక్ ఫీల్ వస్తూ ఉంటది. అది ఎందుకో నాకు కొంచెం ఒక పాయింట్ లో కనెక్టివిటీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటది అక్కడక్కడ. సో మనం కనెక్టివిటీలో ఉన్నంత మాత్రాన మూవీ లెంత్ తగ్గదు కాబట్టి కొంతమంది ఎవరైనా ఒకవేళ కనెక్టివ్ ఫీల్ లో లేకపోతే వాళ్ళకి కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ రావచ్చు. సో ఇవి మూవీ నెగటివ్స్. ఇట్ ద ఎండ్ చెప్పాలంటే రామ్ పోతినేని గారికి ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్, హిట్ మూవీస్ లాగా ఉండబోతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇట్ ఇస్ లైక్ ఐ లైక్ ఇట్. ఖచ్చితంగా ఒక హిట్ మూవీ అనే చెప్పాలి. సో నాకు సంబంధించి నేను ఈ మూవీకి అయితే ఒక 8/10 రేటింగ్ ఇవ్వగలుగుతా. సో 100% ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో మరి వెళ్ళగలిగే మూవీ ఇది. జై బాలయ్య. సో ఇది ఆంధ్ర కింగ్ తాలూకాకి సంబంధించి నా రివ్యూ. సో నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుగుతాం. Until then, stay tuned to Hello Cinema and System. Hoping మీకు నా స్టైల్ ఆఫ్ కన్వేయింగ్ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. ఒకవేళ మీరు మూవీ చూసింటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కూడా ఖచ్చితంగా కింద రాయండి. మీకు ఇష్టమైన సీన్ ఏంటో రాయండి. జై బాలయ్య.